రోహిణి బాలుకి భయపడి అందరి ముందు మలేషియా నుంచి ఫోన్ వచ్చినట్టు కంగారు పడుతూ మాట్లాడుతుంది. ఫోన్ కట్ చేశాక మామయ్య ఆంటీకి చాలా సీరియస్గా ఉందట, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పి మలేషియా మామయ్యను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే అందరూ ఇక్కడ ఉండలేకపోతున్నాం, వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుశీలమ్మ మళ్ళీ పల్లెటూరికి రావాలనే ఇష్టం కలగాలి అని చెప్తూ వెళ్ళడానికి వీల్లేదు, నేను ఆటల పోటీలు ఏర్పాటు చేశాను అని సుశీలమ్మ అంటుంది. అందరూ చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఆటల పోటీలా అని సంతోషపడతారు. బయట ఎవరూ లేని సమయంలో రోహిణి మనోజ్తో ఏ విషయంలోనైనా నిన్ను ప్రతిసారి ఓడిస్తూ వచ్చాడు ఆ బాలు. ఇప్పుడు ఈ ఆటల పోటీల్లో ఎలాగైనా బాలుని నువ్వు ఓడించాలి అని రోహిణి అంటుంది. సుశీలమ్మ అందరినీ పిలిచి ప్రభావతి, సత్యం ఇద్దరిని కెప్టెన్లుగా చేస్తుంది. ఇక ప్రభావతి మా టీంలోకి ఆ బాలుగాడిని మాత్రం పంపకండి అని అంటుంది. పిల్లి ఎలుకను ఒకే బోన్లో ఉంచరులే కెప్టెనమ్మ అని బాలు అంటాడు. పెడతాను అని సుశీలమ్మ అంటూ ప్రభావతి టీంలో మనోజ్, బాలు, రవి అని సుశీలమ్మ అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇక ప్రభావతి ఉండి అమ్మో ఆ బాలుగాడితో ఆడితే నా కాలో చెయ్యో విరగొడతాడు అని చెప్తూ భయపడుతూ నా టీంలోకి శృతి, రోహిణి లేదా మనోజ్, రవిని ఇవ్వండి అని ప్రభావతి సుశీలమ్మతో అంటుంది. ఇక కట్ చేస్తే ఏప్రిల్ 15 మంగళవారం ప్రోమోలో బాలు, మీనా బయట మంచంపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు చాలా బాధపడుతూ నా కథలో అమ్మ లేదు, నాకు మాత్రమే లేదు, అమ్మ ప్రేమ దొరకని బిడ్డలు కొందరుంటారు నాలాగా అష్టజాతకులు అని బాలు అంటూ ఉండగా మీనా చాలా బాధపడుతూ బాలుని చూస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఏది దక్కలేదు నాకు, నా కళ్ళు ప్రేమ కోసం ఎదురు చూడటం మానేశాయి, అమ్మ ఉండి ప్రేమ దొరకని దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నేను తప్ప అని బాలు అంటూ చాలా బాధపడతాడు. ఇక మీనా కూడా బాలు బాధని తట్టుకోలేకపోతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.